పుట్టిన ప్రతి మనిషికి సహజంగా, అప్రయత్నంగా అలవడే భాష ఏది? ఆప్షన్ ఏ వ్యవహారిక భాష, ఆప్షన్ బి మాండలిక భాష, ఆప్షన్ సి మాతృభాష, ఆప్షన్ డి ప్రామాణిక భాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మాతృభాష. జాతీయాలు, సామెతలు, నుడికారాలు సొగసుతో సునాయాసంగా భావ వినిమయానికి తోడ్పడేది. ఆప్షన్ ఏ మాండలిక భాష, ఆప్షన్ బి వ్యవహారిక భాష, ఆప్షన్ సి ప్రామాణిక భాష, ఆప్షన్ డి మాతృభాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మాతృభాష. శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని ఎవరన్నారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి శేషయ్య, ఆప్షన్ డి బలార్ద్. సో ద ఆన్సర్ ఈజ్ మహాత్మా గాంధీ. శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ ఠాగూర్, గాంధీజీ, ఆప్షన్ బి ఆర్వి శేషయ్య, ఆప్షన్ సి రైబర్న్ బర్లాడ్, ఆప్షన్ డి కొమర్రాజు లక్ష్మణరావు గారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రైబర్న్ బర్లాడ్. నెక్స్ట్, పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌందర్యం లాంటిదని ఎవరన్నారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి విశ్వకవి రవీంద్ర, ఆప్షన్ సి కొమర్రాజు లక్ష్మణరావు గారు, ఆప్షన్ డి కేఎం మున్షి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విశ్వకవి రవీంద్రుడు. నెక్స్ట్, భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండాల్సి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు ఉన్న అర్హత మరే ఇతర భాషలకు లేదని వక్కాణించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జేబిఎస్ హాల్టేర్, ఆప్షన్ బి సిపి బ్రౌన్, ఆప్షన్ సి ఆర్బి కాల్వెల్, ఆప్షన్ డి ఏడి క్యాంప్బెల్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జేబిఎన్ హాల్డెన్. నెక్స్ట్, తెలుగు భాష విజ్ఞాన సంకేత పదజాలానికి పుట్టినిల్లు అవుతుందని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ సిపి బ్రౌన్, ఆప్షన్ బి మాక్స్ ముల్లర్, ఆప్షన్ సి జేబిఎస్ హాల్డెన్, ఆప్షన్ డి బిషప్ కాల్వెల్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిపి బ్రౌన్. నెక్స్ట్, త్రిభాషా సూత్రాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ కొఠారి కమిషన్ 1964-66, ఆప్షన్ బి మాధ్యమిక విద్యా కమిషన్ 1951-52, ఆప్షన్ సి రాష్ట్రీయ విద్యా పరిశోధనా శిక్షణా కేంద్రం 1968, ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం 1956. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం 1956 త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. త్రిభాషా సూత్రం ప్రకారం హిందీని మాతృభాషగా అభ్యసించేవారు విధిగా ఏ భాషను అభ్యసించాలని నిర్దేశించారు? ఆప్షన్ ఏ ఆంగ్లం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి ఒక దక్షిణాది భాష, ఆప్షన్ డి తమిళం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఒక దక్షిణాది భాష. నెక్స్ట్, త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలు పరిచిన రాష్ట్రం? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు కేరళ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ హర్యానా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ హర్యానా. త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రం. నెక్స్ట్, మన విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ హర్టాగ్ కమిటీ 1929, ఆప్షన్ బి లార్డా మెకాల్ కమిటీ 1935, ఆప్షన్ సి వుడ్ ఎబ్సెట్ కమిటీ 1936, ఆప్షన్ డి చార్లెస్ వుడ్ థారిక్ కమిటీ 1935. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లార్డ్ మెకల్ కమిటీ 1935. నెక్స్ట్, మానవుడు శైశవావస్థ నుంచి తన హావభావాలను
హాసక్రోధానురాగాలను, ఆలోచనలు, ఆచరణలు ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాషే అతడి మాతృభాష అని ఎవరన్నారు? ఆప్షన్ ఏ గోడపర్తి సూర్యనారాయణ, ఆప్షన్ బి కేఎం మున్షి, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి విశ్వకవి రవీంద్రుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గోడపర్తి సూర్యనారాయణ. నెక్స్ట్, పరిపాలనకు సంబంధించి తెలుగు పరిభాషక పదకోశం ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు మొదలుపడింది? ఆప్షన్ ఏ అయ్యదేవర కాళేశ్వరరావు 1961, ఆప్షన్ బి వావిరాల గోపాలకృష్ణయ్య 1958, ఆప్షన్ సి దాశరథి కృష్ణమాచారి 1964, ఆప్షన్ డి సి నారాయణ రెడ్డి 1965. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అయ్యదేవర కాళేశ్వరరావు 1961. పరిపాలనకు సంబంధించి తెలుగు పారిభాషిక పదకోశం అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో వెలువడించింది. నెక్స్ట్, పరిపాలన భాషగా తెలుగు భాష స్వరూపాన్ని నిర్ణయించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ పివి నరసింహారావు, ఆప్షన్ బి సి నారాయణ రెడ్డి, ఆప్షన్ సి వావిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ డి పింగళి లక్ష్మీకాంతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్, వావిరాల గోపాలకృష్ణయ్యకు అధ్యక్షత అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1966 మార్చి 5, ఆప్షన్ బి 1974 మార్చి 19, ఆప్షన్ సి 1971 మార్చి 19, ఆప్షన్ డి 1974 ఏప్రిల్ 5. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1974 మార్చి 19. వావిరాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన అధికార భాషా సంఘం ఏర్పడినది. అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తినిచ్చిన వారు ఎవరు? ఆప్షన్ ఏ గిడుగు రామ్మూర్తి, ఆప్షన్ బి నండూరి రామకృష్ణాచార్యులు, ఆప్షన్ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి వావిరాల గోపాలకృష్ణయ్య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వావిరాల గోపాలకృష్ణయ్య అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తినిచ్చిన వారు. నెక్స్ట్, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాలో విస్తృత పర్యటన జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు. ఆప్షన్ ఏ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ బి గజల మల్లారెడ్డి, ఆప్షన్ సి నండూరి రామకృష్ణాచార్యులు, ఆప్షన్ డి వావిరాల గోపాలకృష్ణయ్య. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నండూరి రామకృష్ణాచార్యులు. నెక్స్ట్, పెద్ద పట్టణాల్లో సభలు నిర్వహించి 3 నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదైనా ఒక అంశంపై తెలుగులో మాట్లాడడం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించిన వారు. ఆప్షన్ ఏ పరుచూరి గోపాలకృష్ణ, ఆప్షన్ బి సి నారాయణ రెడ్డి, ఆప్షన్ సి నండూరి రామకృష్ణాచార్యులు, ఆప్షన్ డి నాగపండి శర్మ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరుచూరి రామకృష్ణ. నెక్స్ట్, ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆప్షన్ బి తెలుగు అకాడమీ, ఆప్షన్ సి అధికార భాషా సంఘం, ఆప్షన్ డి తెలుగు విశ్వవిద్యాలయం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆంధ్ర సారస్వత పరిషత్తు. నెక్స్ట్, ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన సారస్వత వ్యాస ముక్తావళి కర్త ఎవరు? ఆప్షన్ ఏ రాళ్లపల్లి అనంతకృష్ణమాచార్యులు, ఆప్షన్ బి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు, ఆప్షన్ సి డాక్టర్ దివాకర వెంకటావధాని, ఆప్షన్ డి దేవులపల్లి రామానుజరావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురించిన సారస్వత వ్యాస ముక్తావళి కర్త. నెక్స్ట్, శ్రీ సిద్ధాంత కళాక్షేత్ర కూచిపూడి నృత్య పీఠం ఎక్కడ ఉంది? శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్ర కూచిపూడి నృత్యపీఠం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి శ్రీశైలం, ఆప్షన్ సి రాజమండ్రి, ఆప్షన్ డి కృష్ణ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కృష్ణా జిల్లాలో శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడి నృత్యపీఠం ఉన్నది. నెక్స్ట్, తెలుగు వైతాళికుల పేరుతో ప్రచురించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆంధ్ర సాహిత్య అకాడమీ, ఆప్షన్ బి తెలుగు విశ్వవిద్యాలయం, ఆప్షన్ సి ఆంధ్ర సారస్వత పరిషత్, ఆప్షన్ డి ఆంధ్ర విశ్వవిద్యాలయం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వైతాళికుల పేరుతో ప్రచురించబడినటువంటి సంస్థ. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక అవయవిక చర్యలను ఏమంటారు?
ఆప్షన్ ఏ ఉపగమాలు, ఆప్షన్ బి ఉద్దేశాలు, ఆప్షన్ సి స్పష్టీకరణలు, ఆప్షన్ డి లక్షణాంశాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్పష్టీకరణలు. నెక్స్ట్, బోధనా లక్ష్యాలను మొదటిసారిగా ఏ విద్యావేత్త విశ్లేషించి వర్గీకరించే ప్రయత్నం చేశారు? ఆప్షన్ ఏ బ్లూమ్ఫీల్డ్, ఆప్షన్ బి బెంజమిన్ బ్లూమ్, ఆప్షన్ సి హెర్బెర్ట్ స్పెన్నర్, ఆప్షన్ డి విలియం జేమ్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బెంజమిన్ బ్లూమ్. బోధనా లక్ష్యాలను మొదటిసారిగా విశ్లేషించి వర్గీకరించే ప్రయత్నం చేసిన వారు బెంజమిన్ బ్లూమ్. నెక్స్ట్, నిర్ణీత అంశాలు లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పును ఏమంటారు? ఆప్షన్ ఏ బోధనా లక్ష్యం, ఆప్షన్ బి బోధనా ఉద్దేశం, ఆప్షన్ సి స్పష్టీకరణం, ఆప్షన్ డి మూల్యాంకనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బోధనా లక్ష్యం. నెక్స్ట్, నియమిత కాలంలో ఏ బోధనా అంశాన్ని విద్యార్థి అభ్యసించినప్పుడు ఆ విద్యార్థిలో వచ్చిన ప్రవర్తనా మార్పుల మొత్తాన్ని ఎలా వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ ఉద్దేశం, ఆప్షన్ బి లక్ష్యం, ఆప్షన్ సి స్పష్టీకరణం, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లక్ష్యం. నెక్స్ట్, మన రాష్ట్రంలో మాతృభాష బోధనా లక్ష్యాలను ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ ఆంధ్ర సారస్వత పరిషత్, ఆప్షన్ బి రాష్ట్ర పరిశోధనా సంస్థ, ఆప్షన్ సి తెలుగు అకాడమీ, ఆప్షన్ డి తెలుగు విశ్వవిద్యాలయం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాష్ట్ర పరిశోధనా సంస్థ. మన రాష్ట్రంలో మాతృభాష బోధనా లక్ష్యాలను రాష్ట్ర పరిశోధనా సంస్థ రూపొందించారు. నెక్స్ట్, పాఠ్యాంశ పూర్వ పథకంలో అలానే పాఠ రచయిత వివరాలు, పాఠం నేపథ్యం మొదలైనటువంటి ఏ లక్ష్యం కిందకి వస్తాయి? ఆప్షన్ ఏ విషయ జ్ఞానం, ఆప్షన్ బి భాషా జ్ఞానం, ఆప్షన్ సి సాహిత్య జ్ఞానం, ఆప్షన్ డి భాషాభిరుచి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విషయ జ్ఞానం. నెక్స్ట్, పదాలు, సందులు, సమాసాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, లింగ వచన కాల భేదాలు ఏ లక్ష్యం కిందకు వస్తాయి? ఆప్షన్ ఏ విషయ జ్ఞానం, ఆప్షన్ బి భాషా జ్ఞానం, ఆప్షన్ సి సాహిత్య జ్ఞానం, ఆప్షన్ డి అవగాహన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాషా జ్ఞానం. నెక్స్ట్, భాష, పాకం, ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాఠ్యస్వరూపం లాంటివి ఏ లక్ష్యానికి చెందినవి? ఆప్షన్ ఏ విషయ జ్ఞానం, ఆప్షన్ బి భాషా జ్ఞానం, ఆప్షన్ సి సాహిత్య జ్ఞానం, ఆప్షన్ డి సాహిత్యాభిరుచి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాహిత్య జ్ఞానం. పాకం, ఛందస్సు, రసం, అలంకారం, రీతి, శైలి, పాఠ్యస్వరూపం లాంటివి సాహిత్య జ్ఞానానికి లక్ష్యానికి చెందినవి. నెక్స్ట్, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆప్షన్ ఏ జ్ఞానం, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి భాషాభిరుచి, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జ్ఞానం. జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేవి జ్ఞానం అనేటువంటి లక్ష్యానికి చెందినటువంటివి. నెక్స్ట్, పోలికలు, భేదాలు చెప్పడం ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలు? ఆప్షన్ ఏ జ్ఞానం, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి రుచి, అభిరుచి, ఆప్షన్ డి ఆసానుభూతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జ్ఞానం. పోలికలు, భేదాలు చెప్పడం జ్ఞానానికి లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలు. నెక్స్ట్, నేర్పిన విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆప్షన్ ఏ అభివ్యంజనం, ఆప్షన్ బి అభిరుచి, ఆప్షన్ సి జ్ఞానం, ఆప్షన్ డి అవగాహన. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అవగాహన. నేర్పిన విషయానికి సొంత ఉదాహరణలు ఇవ్వడం అవగాహన లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలు. నెక్స్ట్, వివరించడం, విశ్లేషించడం, వివేచించడం అనేవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆప్షన్ ఏ అవగాహన, ఆప్షన్ బి జ్ఞానం, ఆప్షన్ సి అభివ్యంజనం, ఆప్షన్ డి భాషాభిరుచి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవగాహన. నెక్స్ట్, విద్యార్థులు బహుగ్రంథ పఠనం చేయడం, సాంస్కృతిక సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం అనేవి ఏ లక్ష్యానికి చెందినవి స్పష్టీకరణలు? ఆప్షన్ ఏ రసానుభూతి, ఆప్షన్ బి భాషాభిరుచి, ఆప్షన్ సి సృజనాత్మకత, ఆప్షన్ డి సాహిత్యాభిలాష. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాషాభిరుచి.
నెక్స్ట్ విద్యార్థులు మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు? ఆప్షన్ ఏ అవగాహన, ఆప్షన్ బి సముచిత మనోవైఖరులు, ఆప్షన్ సి భాషా ప్రయుక్తం, ఆప్షన్ డి సంస్కృతి సాంప్రదాయాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సముచిత మనోవైఖరులు. నెక్స్ట్ విద్యార్థులు వేమన పోతన రాసినటువంటి పద్యాలను విరివిగా సేకరించి చదువుతారు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణం? ఆప్షన్ ఏ భాషాభిరుచి, ఆప్షన్ బి రసానుభూతి, ఆప్షన్ సి సృజనాత్మకతా శక్తి, ఆప్షన్ డి సముచిత మనోవైఖరి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భాషాభిరుచి. నెక్స్ట్ తరగతి వారి కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ధారించడానికి ఎవరి అధ్యక్షతన ఒక సంఘాన్ని నియమించారు? ఆప్షన్ ఏ జేపీఎల్ గ్విన్, ఆప్షన్ బి కేఎం మున్షి, ఆప్షన్ సి ఆర్హెచ్ దవే, ఆప్షన్ డి హెచ్ఆర్ థామస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్హెచ్ దవే. నెక్స్ట్ కనీస అభ్యసన సామర్థ్యాలు ఏ దశలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ ప్రాథమిక, ఆప్షన్ బి ప్రాథమికోన్నత, ఆప్షన్ సి ఉన్నత, ఆప్షన్ డి కళాశాల. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాథమిక. కనీస అభ్యసన సామర్థ్యాలను ప్రాథమిక దశలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ కనీస అభ్యసన సామర్థ్యాల్లో చేరనిది? ఆప్షన్ ఏ స్వయం అధ్యయనం, ఆప్షన్ బి పరిసరాల వినియోగం, ఆప్షన్ సి ప్రయోగ వ్యాకరణం, ఆప్షన్ డి భావావగాహనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వయం అధ్యయనం. కనీస అభ్యసన సామర్థ్యాల్లో చేరనిది స్వయం అధ్యయనం. సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.